Good morning, everyone. Good morning, all. Okay. FB50 లోకి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దిస్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్ అంటారు. ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఏ డాక్యుమెంట్ అయితే ఏ డేట్ అయితే అవైలబుల్ ఉందో దాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ డేట్ అంటారు. whatever date available in the physical document, that is called document date అంటారు. పోస్టింగ్ డేట్ అంటే క్రింద ఒకటి ఉంది, పోస్టింగ్ డేట్ ఉంది. వాట్ ఇస్ మీన్ బై పోస్టింగ్ డేట్? వెన్ వీఆర్ పోస్టింగ్ డాక్యుమెంట్ ఇన్ టు ది ఎస్ఏపి, వెన్ వీఆర్ మ్యాపింగ్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది ఎస్ఏపి. సో ఎస్ఏపిలో మీరు ఏ రోజైతే ఎంటర్ చేస్తున్నారో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. సో ఓకే, పోస్టింగ్ డేట్ అంటే ఏంటో అర్థమైంది కదా. వెన్ వీఆర్ పోస్టింగ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, based on the posting date, the document will be reflected on the particular financial year. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని ఆ డాక్యుమెంట్ వాల్యూ అనేది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్, ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆర్ ఎఫెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేట్ కూడా ఉంటుంది కొన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేసే టైంలో. సో ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్టింగ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. సో పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలోకి మనం ఏ రోజు మ్యాప్ చేస్తున్నాం అనేది పోస్టింగ్ డేట్ అంటారు. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్, ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్ అనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్, హెడర్ టెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. దీన్ని హెడర్ లెవెల్ డేటా అంటారు. డాక్యుమెంట్ ని 2 types గా క్లాసిఫై చేయొచ్చు. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి క్లాసిఫైయింగ్ 2 types. ఫస్ట్ వన్ ఈస్ హెడర్ లెవెల్ డేటా. ఫస్ట్ వన్ ఏంటి? హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? టాప్ లో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా. కింద కనిపించేది ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. టాప్ లో ఇచ్చిందంతా కూడా డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా. క్రింద డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్, అమౌంట్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. 2 types ఆఫ్ డేటా ఉంటుంది. ఈచ్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ 2 types ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా అని చెప్తారు. నెక్స్ట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. FBL3N ఇక్కడ కాదు, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. FBL3N ఇది ఒక ఇంపార్టెంట్ టీ కోడ్. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N కరెక్ట్గా ఇవ్వండి, రాంగ్ ఇచ్చారు. FBL3N ఎల్ అండి. 1 ఇస్తున్నారేంటి? ఎల్ అంటే FBL3N ఎంటర్ చేయండి.
టైటిల్ వాళ్ళు జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నారు. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. క్లాక్ సింబల్ ఉంది చూడండి, ఎగ్జిక్యూట్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ జిఎల్ బ్యాంక్ అకౌంట్ పైన ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు మీరు? బ్యాంక్ పైన టోటల్గా చూడండి 4 ఎంట్రీస్ పోస్ట్ చేశారు ఈ జిఎల్ అకౌంట్ పైన. టోటల్గా ఎంత వాల్యూ ఎంత ఉంది? 50,000. తర్వాత క్రింద రెంట్ అకౌంట్ పైన ఎన్ని ట్రాన్సాక్షన్, రెంట్ జిఎల్ ఉపయోగించి ఎన్ని చేశారు మీరు? డౌన్కి వెళ్ళండి. ఇది 50,000. ఇక్కడ ఒక 4 ట్రాన్సాక్షన్స్ చేశారు. అట్లా రిపోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. సో మనం యాక్చువల్గా కంపెనీ కూడా చేసాం. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే, అంటే ఆల్ జిఎల్ అకౌంట్స్ పైన ఉన్న రిపోర్ట్స్ అనేవి వచ్చేసినాయి. అలా కాదు, పర్టికులర్ జిఎల్ అకౌంట్కి కావాలి. జిఎల్ అకౌంట్ నంబర్, జిఎల్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో రెంట్ జిఎల్ తీసుకోండి. రెంట్ జిఎల్ ఒకటే రిఫ్లెక్ట్ అవుతుంది. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. వెయిట్ అలా కాదు, చూడండి అక్కడ ఎందుకు ఇస్తున్నారు రెంట్ అని. కంటిన్యూ చేయండి. చూడండి ఇక్కడ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా, అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ కాదు, మన కంపెనీ కూడా సంబంధించిన జిఎల్ అకౌంట్స్ కావాలి. ఎలా వస్తాయి? క్లోజ్ చేయండి, అగైన్ డ్రాప్ డౌన్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. చూడండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. లేదంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, జిఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్ నుండి చార్ట్ ఆఫ్ అకౌంట్ అది తీసుకోవాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏ క్రియేట్ చేశాము? టీఏఓసినా? గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ చేయండి, టీఏఓసి ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మీ జిఎల్ అకౌంట్స్ మాత్రమే కనిపిస్తుంది. సో రెంట్ జిఎల్ రిపోర్ట్స్ కావాలి. రెంట్ జిఎల్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ జిఎల్ ఒకటే కావాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ రెంట్ జిఎల్ ఒకటే వచ్చింది, సెకండ్ జిఎల్ కనిపించలేదు. ఓకే, బాగా వెళ్ళండి. బ్యాంక్ జిఎల్ ఇవ్వండి. రెంట్ జిఎల్ కాకుండా బ్యాంక్ జిఎల్ ఇవ్వాలి. చూసారా, ఓన్లీ బ్యాంక్ జిఎల్ ఒకటే వచ్చింది. అట్లా మీకు ఏ జిఎల్ అకౌంట్ కావాలంటే ఆ జిఎల్కి సంబంధించిన నంబర్ ఇచ్చేస్తే వాటిని బేస్గా చేసుకుని మీరు రిపోర్ట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, అదే మీరు జిఎల్ అకౌంట్ ఇవ్వకుండా ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే వాటి రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. క్లియర్ కదా? నెక్స్ట్, సో పాత్లో కూడా చూద్దాం. సో మీకు FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే పాత్లో కూడా చెక్ చేసుకోవచ్చు. /n ఇవ్వండి, /n. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంట్స్ డాక్యుమెంట్స్ కింద అకౌంట్స్ చూడండి. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా కూడా చూడొచ్చు. ఇది పాత్. ఇది లేదంటే డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో FBL3N ఇచ్చి జిఎల్ వైజ్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. బాగా FS10N కూడా ఇంపార్టెంట్. FS10N చూసారా, FS10N
ఓకేనా? FS10N జిఎల్ అకౌంట్ ఇవ్వండి. జిఎల్ బ్యాలెన్సెస్ అన్నమాట. ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి ఏదన్నా. ఎగ్జిక్యూట్ చేయండి. ఫిజికల్ ఇయర్ 2025 ఇవ్వండి. ఎగ్జిక్యూట్. కంటిన్యూ చేయండి. ఏ జిఎల్ అకౌంట్ ఇచ్చారు మీరు? యూజ్ చేసిన డేటా లేదంటే ఆ జిఎల్ అకౌంట్ పైన యూజ్ చేసిన జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఏ జిఎల్ అకౌంట్ ఇచ్చారు? రెంట్ జిఎల్. ఎగ్జిక్యూట్ చేయండి. యా, చూసారా? అది క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. ఓకే, అట్లా జిఎల్ బ్యాలెన్సెస్ని మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఎక్కడ సేవ్ అవుతున్నాయి? ఏటీ కోడ్లో సేవ్ అవుతున్నాయి. ఎక్కడ సేవ్ అవుతున్నాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్. FB03 వెళ్ళండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో సేవ్ అవుతున్నాయి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. మీరు 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. మీరు 100 డాక్యుమెంట్స్ చేసిన FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో సేవ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ FB50కి వెళ్ళండి. FB50. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఫస్ట్ సిమ్యులేట్ పైన టాప్లో ఉంది సిమ్యులేట్ ఆప్షన్. రైట్ సైడ్. ఇక్కడ చూసారా 40-50 ఎలా వస్తుంది? 40-50 ఇవి మనం కాన్ఫిగరేషన్ చేయలేదు. 40-50 వీటిని ఏమంటారు? 40-50 డెబిట్ క్రెడిట్. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. ఓకే, సేవ్ చేసారా? సేవ్ చేయండి. ఈ 40-50 ఎక్కడ ఉంటాయి? టీ కోడ్స్ ఇవి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ కదా. ఈ 40-50 ఎక్కడ ఉంటాయి? వెళ్ళండి. టీ కోడ్ F-41 ట్రాన్సాక్షన్ కోడ్. F-41. F-41కి వెళ్ళాలి మీరు. దేనికి వెళ్ళారు? F-41.
I'm so sorry. F dash, oh, sorry, call. OB41, posting keys. OB41. ఇక్కడ 40 ఎక్కడ ఉందో చూడండి, 40 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా 40 డెబిట్. సో దేనికి అప్లికబుల్ అవుతుంది? కింద జిఎల్ అకౌంట్ టైప్ జిఎల్ అకౌంట్. 40కి ఆపోజిట్ ఏముంది? 50. అట్లా 40 డెబిట్, 50 క్రెడిట్. బ్యాక్ వెళ్ళండి. 50 ఎక్కడ ఉంది? 50 అంటే ఏంటి? క్రెడిట్. ఇవి బై డిఫాల్ట్ గా ఎస్ఐపిలో కాన్ఫిగరేషన్ చేసే ఉన్నాయి. 50 అంటే క్రెడిట్, 40 అంటే డెబిట్. ఎస్ఐపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసేసారు ఇవన్నీ కూడా. ఓకే, బ్యాక్ వెళ్ళండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇలా 99 ఉన్నాయా? 99 ఉన్నాయి చూడండి. 99 ఉంటాయి పోస్టింగ్ కీస్. 40 డెబిట్, 50 క్రెడిట్. వేరే డాక్యుమెంట్స్ కి వేరేలా రిఫ్లెక్ట్ అవుతుంది. అవి నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. అవి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి యాడ్ చేయండి. చేశారా? సో మీరు చూడండి, యాక్చువల్గా ఎస్ఏపితో పాటు ఏమైనా టెక్నికల్ కోర్సెస్ నేర్చుకోవాలా? నాట్ రిక్వైర్డ్, ఏమీ అవసరం లేదు. ఏం నేర్చుకోవాలి? మాక్సిమం మీకు ఏమేమి కావాలి ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే? ఎంఎస్ ఆఫీస్ పైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ పవర్ పాయింట్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఎస్ఏపిలో జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, బేసిక్గా అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. ఎస్ఐపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అండి. ఎంత నేర్చుకున్నా ఉంటుంది ఇంకా. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మ్యాండేటరీగా ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, టైపింగ్ అనేది స్పీడ్గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటే సరిపోతుంది. బీటెక్ వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చదివిన వాళ్ళు, వీళ్ళకు కూడా 100% ఎలిజిబుల్ ఎస్ఏపికి. ఎస్ఐపికి బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, నో డౌట్ ఎట్ ఆల్. చాట్ బాక్స్ లో కొన్ని ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాను, తర్వాత చూడండి. ఓకే, రైట్. నేను చాట్ బాక్స్ లో కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, సార్ ఓపెన్ చేసి చూడండి. నేను జాయిన్ అవుతాను, 5 minutes లో జాయిన్ అవుతాను.
ఇవి చూడండి, 5 minutes ఐ విల్ కమ్ బ్యాక్. చదవండి ఇవన్నీ. నాన్ కామర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవి చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ ఇమేజ్ కూడా ఉంది కదా, అవి కూడా చదవండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 5 minutes. అలాగే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఇవన్నీ కూడా చూడండి. ఓకే, 1 minute. చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎస్ఐపిలో ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం మల్టిపుల్గా. మీరు టైప్ చేయండి, ఈ పాయింట్ టైప్ చేయండి. రెంట్ పెయిడ్ 10,000. రెంట్ పెయిడ్ 10,000. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. రెంట్ పెయిడ్ 10,000. రెంట్ అనేది 10,000 పే చేస్తాం. శాలరీ పెయిడ్ 10,000. శాలరీ పెయిడ్ 10,000. ఓకే. ఆడిట్ ఫీజు 10,000. ఆడిట్ ఫీజ్ 10,000. సో టోటల్గా 30,000 వాల్యూ ఉంది. సో ఇది ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి, ఎలా చేస్తాం? ఈ ఎంట్రీని ఎస్ఐపిలో పోస్ట్ చేయాలి, ఎలా చేస్తాం? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? టైప్ చేయండి, రెంట్ అకౌంట్ డేటా ఎస్ఐపిలోకి ఎలా మ్యాప్ చేస్తాం చూడండి. ఈ ట్రాన్సాక్షన్ రెంట్ అకౌంట్ డేటా 10,000, శాలరీ అకౌంట్ డేటా 10,000, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా 10,000, ఎంటర్. టు బ్యాంక్ అకౌంట్ 30,000. టు బ్యాంక్ అకౌంట్ 30,000. 30,000. ఓకే. సో ఇది ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. మన దగ్గర రెంట్ 30,000. ఓకే.
సో మన దగ్గర శాలరీ జిఎల్ అకౌంట్ ఉంది, రెడీగా ఉంది. రెంట్ జిఎల్ అకౌంట్ రెడీ ఉంది. ఆడిట్ ఫీజు లేదు కదా, ఆడిట్ ఫీజు క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. FS00 మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ జిఎల్ అండ్ క్రెడిట్ జిఎల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఆడిట్ ఫీజు అంటే దేనికి ఎందుకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో 400,303 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ 400,304 తీసుకోవాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. 400,304 నెంబర్ ఎలా తీసుకుంటున్నాం అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ గ్రూప్లో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? కొంచెం విండో డౌన్కి మూవ్ చేయండి. అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్లో లాస్ట్ నెంబర్ ఎంత? 400,303 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ 400,304 తీసుకుంటున్నాం. ఈ నెంబర్ అనేవి 6 డిజిట్స్. ఎక్కడి నుంచి వచ్చిన ఈ నెంబర్స్ అనేవి? OBD4లో జిఎల్ గ్రూప్స్ ఇచ్చాము, అక్కడ నుండి తీసుకుంటున్నాం. కంటిన్యూ. అకౌంట్ గ్రూప్, ఆడిట్ గ్రూప్, అకౌంట్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ తీసుకోవాలి. దీనికి ఎందుకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. కింద ఆడిట్ ఫీజ్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా ఆడిట్ ఫీజ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేయండి. FB50 సింగిల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్ /n FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ డెబిట్ చేయాలి 10,000. డ్రాప్ డౌన్ చేయాలండి. డ్రాప్ డౌన్ SAP అనేది ఒక కాన్ఫిగరేషన్ చేసాం, వాటిని బేస్గా చేసుకుని తీసుకోవాలి. మనం మాన్యువల్గా ఇచ్చేస్తే ఇంకేముంది? కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు కదా. రెంట్ అకౌంట్ డెబిట్ 10,000. శాలరీ అకౌంట్ నెక్స్ట్ డెబిట్ 10,000. ఆడిట్ ఫీజు డెబిట్ జస్ట్ క్రియేట్ చేసాం 10,000. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. కంటిన్యూ చేయండి. క్రెడిట్ చేయండి. ఎంత? 30,000. టోటల్ వాల్యూ తీసుకోవాలి. డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్గా ఉండాలి కదా. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ డేటా 10,000, సాలరీ అకౌంట్ డేటా 10,000, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా 10,000 టు బ్యాంక్ అకౌంట్ 30,000. సరిపోయిందా? సేవ్ చేయండి. సేవ్ ఈక్వల్ టు పోస్ట్. మల్టిపుల్ ఎంట్రీస్ అనమాట. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. ఓకే, పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. కనిపిస్తుందా? SA డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్, ఎంట్రీ డేట్, ఏ టైంలో చేశారు, AT కోడ్ వాడారు కూడా కనిపిస్తుంది. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. మీరు AT కోడ్ యూజ్ చేసి పోస్ట్ చేశారు, ఎండ్ యూజర్ ట్రాక్ చేయొచ్చు. ప్రాజెక్ట్లోకి వెళ్తే చాలా మంది ఉంటారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పోస్ట్ చేయొచ్చు. సో ఎవరు చేశారు? యూజర్ నేమ్ కనిపిస్తుంది. AT కోడ్ వాడారు FB50 సింగిల్ స్క్రీన్, F-02 అంటే డబల్ స్క్రీన్. దేంతో పోస్ట్ చేశారో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ చేయండి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్. ఓకే, లైన్ ఐటమ్ అవసరం లేదు. ఓకే, సో అది ఇట్లా
అంటే మల్టిపుల్ ఎంట్రీస్ కూడా చేయొచ్చు. వన్ మోర్ ఎంట్రీ చేయండి, పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ పర్పస్. $10,000, రెంట్ అకౌంట్ 10,000, శాలరీ అకౌంట్ 10,000, audit fees 10,000, ఎంటర్. 30,000 ఇవ్వాలి ఇక్కడ. 10,000. సిటీ బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ 30,000. ఎంటర్ చేయండి. సిమ్యులేట్, సిమ్యులేట్. యా, రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. క్లియర్ కదా? నెక్స్ట్, నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో చేద్దాం. సేమ్ ప్రాసెస్ డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలి? F-02 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి లాస్ట్ లో. డ్రాప్ డౌన్ చేయాలి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కి అగైన్ 40. కింద లాస్ట్ లో పోస్టింగ్ కి PSTKY 40, అగైన్ 40. శాలరీ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయాలి, డ్రాప్ డౌన్ చేయాలి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. అగైన్ 40. ఆడిట్ ఫీజ్. ఎంటర్. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఇచ్చామా? శాలరీ అకౌంట్ 40, శాలరీ అకౌంట్. ఎంటర్. కరెక్ట్, డాట్ తీసేయండి అక్కడ. ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ 40 కదా, 30, 50 బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేయండి చెప్తాను. 60,000 వచ్చింది. సిమ్యులేట్ చేయండి. ఎక్కడ రాంగ్ ఇచ్చారు. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. రాంగ్ ఇచ్చారు. మీకు బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. రాంగ్ ఇచ్చారు. అయ్యో. డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి అక్కడ. కిందకి వెళ్ళండి. 40 దగ్గర రెంట్ అకౌంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. కింద 50 ఇవ్వండి. 40 కాదు, ఇక్కడ కూడా 40 ఇవ్వాలి. 40. శాలరీ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఇక్కడ 20,000 ఇవ్వండి. శాలరీ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ 50 ఇవ్వండి. తీసుకోవట్లేదు, డబల్ స్క్రీన్ చూద్దాం. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. 30 ఇవ్వండి. టోటల్గా 30,000 అవుతుంది. 30 ఇవ్వండి అక్కడ. ఎంత ఇచ్చారు ఇంతకు ముందు? 50 ఇచ్చారా ఏంటి? 50 ఇవ్వండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. 50 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ ఇవ్వండి. 50 ఇక్కడ ఇవ్వండి. ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటారు? వస్తే 50 ఇవ్వండి. 50 ఆ టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం? సరే ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు బ్యాంక్ 2 టైమ్స్ ఇచ్చేసారు. అది ప్రాబ్లం అవుతుంది. ఇట్లా కూడా అవుతుంది. రెంట్ అకౌంట్ అటు శాలరీ అకౌంట్. అగైన్ బ్యాంక్ థర్డ్ టైం కూడా బ్యాంక్ ఇచ్చారు. ఒకసారి ఇవ్వాలి, మీరు 2 టైమ్స్ ఇచ్చారు. ఇలా ఇవ్వకూడదు. క్లియర్ బ్యాక్ వెళ్ళిపోండి. పోస్ట్ చేయకండి ఎంట్రీ. సింగిల్ తీసుకుని పోస్ట్ చేయండి. ఒకసారి సింగిల్తో చేయండి. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ చేయండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి ఫస్ట్. 40 డెబిట్ అండ్ శాలరీ అకౌంట్ కదా, ఇవ్వండి. ఎంటర్ చేయండి. 10,000 ఇవ్వండి. పోస్టింగ్కి 50 ఇవ్వండి. సింగిల్ స్క్రీన్లో చేయండి, డబుల్ స్క్రీన్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 50 బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి కింద. టెక్స్ట్ దగ్గర ప్లస్, మీ కంగారు పడకండి. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్ట్ శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. పోస్ట్ మల్టిపుల్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత చెప్తాను. పోస్ట్ చేయండి. యా, శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఓకే. 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. FBL5N, FBL1N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL1Nకి వెళ్ళండి. FBL1N. FBL1N ఎంటర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్. సారీ, FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్.
నెక్స్ట్ FS10N, FS1 GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FS10N GL బ్యాలెన్సెస్. GL బ్యాలెన్సెస్ ఇది ఒక టీ కోడ్. FS10N క్లియర్ కదా. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇచ్చారా, ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ ఇచ్చారా, జిఎల్ బ్యాలెన్సెస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. ఇక్కడ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, FBL3N ఇంపార్టెంట్ టీ కోడ్ అండ్ జిఎల్ బ్యాలెన్సెస్ కూడా ఇంపార్టెంట్ టీ కోడ్. అది ఓకేనా. 1 minute. FBL3N వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఆ జిఎల్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఉంది కదా అసైన్మెంట్, అవన్నీ వాటి పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి స్పెట్ సింబల్ ఉంది చూసారా పైన, దానిపైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ హ్యాష్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది ఎంట్రీ. ఇలా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ డాక్యుమెంట్ కి సంబంధించిన లైన్ ఐటమ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. 1 more డాక్యుమెంట్ తీసుకోండి. ఇక్కడ తీసుకోండి చాలు. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. అట్లా ఓకేనా. అట్లా కూడా చూడొచ్చు. ఓకేనా. అది క్లియర్ కదా. అది ఒకసారి డబుల్ స్క్రీన్ లో మల్టిపుల్ ఎంట్రీస్ ఎందుకు అవ్వలేదు, మనం రాంగ్ పోస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ట్రై చేద్దాం. అవుతుంది. FB50 F-02కి వెళ్ళండి. F-02 డ్రాప్ డౌన్ చేసి డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. కింద అగైన్ 40 తీసుకోండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. అగైన్ 40 తీసుకోండి. 40 తీసుకున్నారా. ఆడిట్ ఫీజు తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి.
50 తీసుకోండి. బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, సిటీ ఏదో బ్యాంక్ తీసుకోండి, ఎంటర్ చేయండి. 30 ఇవ్వండి. అమౌంట్ టోటల్ వాల్యూ 30 కదా. ఎంటర్ చేయండి. 50 ఇచ్చామా? 30 సార్. టోటల్ 30 కదా. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. కరెక్ట్గా ఎంటర్ చేయట్లేదు మనం, అందువల్ల ప్రాబ్లం అది. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇలా ఇవ్వాలి. చూడండి ఎలాగో. అర్థమైంది ఎలా ఇచ్చాము? అర్థమైందా? డబుల్ స్క్రీన్ ఎలా పోస్ట్ చేయాలో అర్థమైందా? రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తారా? రైట్. క్లియర్ కదా? అది క్లియర్ కదా? అది ఓకేనా? ఓకే, క్లియర్ కదా? అర్థమైందా ఎలా చేయాలో? అర్థమైందా? మేడం, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి మీరు. సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? సార్ లేదు సార్ నా దగ్గర. సిలబస్ కాపీ లేదా? లేదు సార్. 1 మినిట్.
చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి వైష్ణవి గారు. ఈ సిలబస్ కాపీ మీ డెస్క్టాప్ పైన ఉండాలి. మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసాము, ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఓపెన్ చేయండి, చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీటెడ్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న 3 సెలెక్ట్ చేయండి. ఎల్లో కలర్ యాడ్ చేయండి, ఎల్లో కలర్. ఎడిట్, ఎనేబులింగ్ ఎడిట్ చేయండి ఫస్ట్. ఓకే, అలా కాదు, అది కాదు, వేరే వైపు ఉంటుంది కలర్ యాడ్ చేయడం, చూడండి. అది కాదు, వేరే కలర్. అది అక్కడ అది తీసుకోండి, ఈజీగా మాకు క్లారిటీ ఉంటుంది ఇంకా. అది వెరీ గుడ్. 3 టాపిక్స్ కంప్లీటెడ్. ఓకేనా? తర్వాత ఈ సిలబస్ కాపీ టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి. 80 టాపిక్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. వీటిలో టోటల్గా 80 టాపిక్స్ ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ చెప్తాను నేను. వీటిలో ఒక 7 to 8 టాపిక్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి. 80 టాపిక్స్ ఉన్నాయి టోటల్గా, అప్రాక్సిమేట్లీ చెప్తాను. కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి తర్వాత. ఎనీవే టోటల్గా 80 టాపిక్స్. 80 టాపిక్స్లో నేను 70 టాపిక్స్ చెప్తాను. 70 to 70 or 72, ఒక 3 to 4, ఒక 8 క్లాసెస్ వరకు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని ఉంటాయి, ఒక 8 టాపిక్స్. నేను 72 లేదా 70 అనుకుందాం. 70 క్లాసెస్ నేను లైవ్ క్లాసెస్ చెప్తాను. సో ఏ రోజు ఏమేమి క్లాసెస్ కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి, కలర్ చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? త్రీ చాప్టర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? పోస్టింగ్ టైప్స్. నెక్స్ట్ రేపు క్లాస్. టుమారో క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఏమైనా మిస్ చేశానేమో చూస్తున్నాను, వెయిట్ చేయండి. టుమారో క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్, ఇంపార్టెంట్ క్లాస్. రెడీగా ఉండండి, రేపు సేమ్ టైంకి జాయిన్ అవ్వాలి, 8 o'clock. టుమారో క్లాస్. ఇక్కడ మీకు ఆర్డర్లో లేవండి ఇవన్నీ, నేను చెప్పేదే మీకు ఆర్డర్. మీరు అనుకుంటారు సిలబస్ కాపీలో ఇది ఆర్డర్లో లేదు, ఇది నేను చెప్పేది మీకు ఆర్డర్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్, 5th టాపిక్ అనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. Sir. చెప్పండి. సరే, సిగ్మెంట్ గురించి కానీ ఎఫ్ఎం ఏరియా కానీ మనం కాన్ఫిగరేషన్ ఏమీ చేసినట్లేదు. అది టాపిక్ చెప్పారు కానీ చేయలేదు. అది S/4HANAలో చేశాను, అక్కడ మీకు అర్థమవుతుందండి. ఓకే. మనం బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేసాం, అది కూడా అంత సిగ్మెంట్ అంటే ఏముంది అక్కడ. అంటే టీ కోడ్ కానీ అది అదేనండి, అది S/4HANA సర్వర్లో కవర్ అవుతుంది. అది సిగ్మెంట్ అవసరం లేదులేండి. సిగ్మెంట్ అనేది ఇంపార్టెంటే, అది S/4HANAలో చేశాను. అది చూడండి. ఓకే. సిగ్మెంట్, ఎఫ్ఎం ఏరియా అవి మనం కాన్ఫిగరేషన్ చేయలేదు. అది సింపుల్. అది కూడా యాక్చువల్గా బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేసాము, ఒక ఫామ్ ఫిల్ చేస్తాం అంతే, ఏం లేదు అక్కడ. అవి సింపుల్ కాన్సెప్ట్స్. ఈసీసీలో నేను చెప్పట్లేదు, S/4HANAలో కవర్ చేశాను, అది మీకు అక్కడ అర్థమవుతుంది. బట్ సిగ్మెంట్ అంటే ఏంటి, ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి అనేది నేర్చుకోండి. నేను చెప్పాను కదా, అది మాత్రం మ్యాండేటరీ నేర్చుకోండి. తర్వాత S/4HANA క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసిన టైంలో మీకు ఈ సిగ్మెంట్ క్రియేట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎం ఏరియా కూడా క్రియేట్ చేస్తారు. ఓకేనా? రైట్. ఓకే సార్. అలాగే ఫీజు పే చేయాల్సిన వాళ్ళు పే చేయండి. నేను మళ్ళీ గ్రూప్ నుంచి రిమూవ్ చేసేయటం, మళ్ళీ యాడ్ చేయటం ఇవన్నీ వద్దు, అంత టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి పెండింగ్ ఉన్న వాళ్ళు వెంటనే క్లియర్ చేయండి. మీకు వీడియో మీకు అది వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను ఎవరైతే పేమెంట్ చేయరో వాళ్ళని. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా కొన్ని ప్రైవేట్లో ఉంటాయి, కొన్ని పబ్లిక్లో ఉంటాయి. అది మీకు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది, ఎవరికి అందరికీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ సేమ్ టైం 8 o'clockకి జాయిన్ అవ్వండి. పోస్టింగ్ టైప్స్, నెక్స్ట్ క్లాస్ పోస్టింగ్ టైప్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అలాగే చాట్ బాక్స్లో కొన్ని నేను గ్లోబల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి, తర్వాత ఎంట్రీస్ ఎలా ఉంటాయి అవన్నీ చెప్పాను కదా, అవి ఒకసారి చదవండి. నాన్ కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.